అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను పాయా కర్రీ చేస్తున్నాను. అదే మేకకాళ్ళ షేర్వా. దానికోసము నేను మేకకాళ్ళు 4 తీసుకున్నాను. చూడండి, మంచివి ఫ్రెష్వే తెచ్చుకోవాలి. సండే రోజు అయితే ఫ్రెష్గా దొరుకుతాయి. 4 తీసుకున్నాను. ఇవి నాకు ఎన్ని కావాలో అన్ని తీసుకున్నాను. నీట్గా ఒక 10 సార్లు వాష్ చేసి పెట్టుకున్నాను. లెమన్, సాల్ట్, నిమ్మకాయ అన్నీ వేసి కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. దానికోసం కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్ పెట్టేసుకొని ఒక బిగ్ సైజ్ ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇందులో వేసుకుంటాను. ఆనియన్, పచ్చిమిర్చి అనేది మంచిగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ మేకకాళ్ళ షేర్వా అనేది చాలా అంటే చాలా స్ట్రెంత్. ఒంట్లో బాగాలేని వాళ్ళకి, ఏదైనా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, దేనికైనా సరే చాలా అంటే చాలా స్ట్రెంత్ ఈ మేకకాళ్ళు అనేది. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఈ ఉల్లిపాయ అనేది ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై అవ్వాలి. చూడండి, ఆనియన్ అనేది కొంచెం ఫ్రై అయింది. జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఒక స్పూను, పెద్ద స్పూన్తో జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం అయితే వేయించుకోవాలి. చూడండి, 1 నిమిషం అయితే మంచిగా ఫ్రై అయితే చేద్దాం మనము. పాయ అంటారు, మేకకాళ్ళ షేర్వా అంటారు. దీంట్లోకి రాగి సంగటి కూడా, మేకకాళ్ళ షేర్వా రాగి సంగటి చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. రాగి సంగటి కూడా చాలా స్ట్రెంత్ అనమాట. ఫుడ్ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది. నేను చేస్తూనే ఉంటాను అప్పుడప్పుడు. ఈరోజు వీడియో పెడదామని చెప్పేసి ఈరోజు చేస్తున్నాను. చూడండి, ఇట్లా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేస్తున్నాను. పాయ ముక్కలను వేసేస్తున్నాను. వేసేసి ఒక 2-3 నిమిషాలు అనేది మంచిగా వేగనియాలి. ముక్కలు అనేది ఒక 2-3 నిమిషాలు అయితే ముక్కలు అనేది వేగాక అప్పుడు ఒక 2 టమాటాలు కట్ చేసుకొని, మీడియం సైజ్ టమాటాలు అప్పుడు వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు అయ్యాక చూద్దాము. మనము చూడండి, కొంచెం ఒక 2 నిమిషాలు అయితే వేగింది. ఒక టమాటా, పెద్ద సైజు టమాటా కట్ చేసుకున్నాను. ఒక టమాటా వేసేయాలి, ఒక్కటే వేసేయాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇంకొక 2 నిమిషాలు వేగనిద్దాం. చూద్దాం మనము ఒకసారి. ఎక్కడ ప్లేసే లేదు మూతలు వేసుకోవడానికి. కారం, ఉప్పు వేసేద్దాము. ఈ టైంలో టమాటా అంతా మంచిగా కుక్ అయింది. సాల్ట్ వేస్తున్నాను, టేస్ట్కి తగినంత సాల్ట్. కారం ఏ నాన్ వెజ్లోనైనా కొంచెం స్పైస్ ఉంటేనే బాగుంటుంది. స్పైస్ లేకుంటే బాగుండదు అస్సలు. కలపాలి అంతా. ఒక 2 నిమిషాలు అయితే మంచిగా కలుపుకోవాలి. కారం అంతా పచ్చివాసన పోయే వరకు కలుపుకొని ఇందులో వాటర్ వేసుకొని ఒక 8 నుంచి 10 విజిల్స్ పెట్టుకోవాలి. మనం 8 నుంచి ఒక 10 విజిల్స్ వచ్చేలాగా మనం కుక్ చేసుకోవాలి. వాటర్ సరిపడగా పోసుకొని, మనకు తెలుస్తుంది కదా, అంత వాటర్ వేసుకొని విజిల్స్ అయితే పెట్టుకుందాం. మనం అంతా పచ్చివాసన అంతా పోయింది కదా. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. 8 నుంచి ఒక 10 విజిల్స్ పెట్టుకోవాలి మనం. కుక్కర్ అనేది, పాయ అనేది కుక్కర్లోనే వండుకోవాలి. ఎందుకంటే కాళ్ళు మనకి బాగా ఉడకాలి కాబట్టి. చూడండి, ఇంత వాటర్ వేసుకున్నాను నేను. మూత అయితే పెట్టేసుకుంటాను. అయిపోతుంది కదా. ఈ లోపల మేకకాళ్ళ షేర్వా అయిపోతుంది కదా. ఈ లోపల అయితే మనం రాగి సంగటి అయితే చేసుకుంటున్నాము. రాగి సంగటి కోసం బియ్యం ఒక 1/2 అవర్ నానబెట్టేసుకొని పెట్టుకున్నాను. ఒక 1/2 గ్లాసు. ఈ బియ్యం అయితే కొంచెం అన్నం కుక్ అవనిద్దాం. స్టీమ్ అయితే పోయింది. నేను ఒక 8 నుంచి 10 విజిల్స్ పెట్టుకున్నాను. చూడండి, సాఫ్ట్గా కుక్ అయింది. ఇది కొంచెం టైం పడుతుంది మనకు ఉడకడానికి. అందుకే నేను అన్ని విజిల్స్ పెట్టుకోమని చెప్తాను. ఇంకా స్టవ్ అయితే వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉంచుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టిన, చూడండి, జస్ట్ ఒక చిన్న లెమన్ సైజు కూడా కాదు, దానికంటే తక్కువ. ఈ పల్ప్ తీసుకొని అందులో వేసేసుకోవాలన్నమాట. చింతపండు పల్ప్ తీసుకొని కూరలో అనేది వేసేసుకోవాలి. టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారా, ఇట్లా వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మరగనివ్వాలి.
వేసాను కదా, చింతపండు అంతా వేసాను కదా, కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 నిమిషాలు అయితే ఉంచేసుకున్నాము. మన పాయ షేర్వా అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడేమో రాగి సంగటి కోసం గిన్నె పెట్టేసుకున్నాను. రాగి సంగటి కూడా చేస్తున్నాను. చూడండి, అన్నం అనేది చాలా కుక్ అయిపోయింది. ఇట్లా కుక్ అవ్వాలి, రాగి సంగటికి మెత్తగా అవ్వాలి. ఇప్పుడు ఇట్లా పిండి వేసుకుంటూ మనము ఇట్లా బబుల్స్ లేకుండా కలుపుకోవాలి. రాగి సంగటి అనేది ఇట్లా చూడండి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇట్లా చూసుకుంటూ మనము ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి ఎంత పడుతుందో చూసుకొని దానికి తగ్గట్టుగా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. చూడండి, ఇట్లా వేడి మీదనే కలిపేసుకోవాలి సంగటి అనేది. చూడండి, అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇట్లా ఒక 2 నిమిషాలు అయితే స్టవ్ మీద ఉంచేసుకుందాం. మనం అనేది వేస్తున్నాను కూరలో. 1 స్పూన్ మసాలా, కొంచెం మసాలా వేసాక ఒక 2 నిమిషాలు ఉంచుకొని మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాము షేర్వా అనేది. ఇక్కడైతే సంగటి రెడీ అయిపోయింది. కొంచెం చేతికి నెయ్యి రాసుకొని మనము ఉండలు చుట్టేసుకుంటే అయిపోతుంది, ముద్దలు చుట్టేసుకుంటే అయిపోతుంది. చేతికి నెయ్యి రాసుకొని ముద్దలు చుట్టేసుకుంటాం. రాగి ముద్ద అనేది ఇట్లా వేడిగా ఉన్నప్పుడే నెయ్యి చేతికి అప్లై చేసుకొని కొంచెం వాటర్ అద్దుకుంటూ రాసుకోవాలన్నమాట. ఇట్లా చుట్టేసుకోవాలి ముద్దలు అనేవి. వేడి చల్లగా అయితే మనకి ముద్దలు అనేది చుట్టడం రాదు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఇట్లా చుట్టుకోవడం కష్టము. కొంచెం చూసుకుంటూ మనం చుట్టేసుకోవాలన్నమాట. ఇట్లా ఇట్లా మనకి ఎన్ని ముద్దలు కావాలో అన్ని ముద్దలు, రాగి ముద్దలు అన్నీ చుట్టేసుకోవాలి. చుట్టేసుకున్నాక మీకు కర్రీ సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. అయిపోయింది, చూపిస్తాను. చూడండి ఫ్రెండ్, మేకాల షేర్వా రాగి సంగటి రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. ఇది రాగి సంగటి అనేది హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. సమ్మర్లో రాగి సంగటి, రాగి జావా ఇవన్నీ అయితే చాలా మంచివి. కంపల్సరీ చేసుకొని తినండి. ఓకేనా, బాయ్ బాయ్.